నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా? మందులకు బదులు ఈ చిన్న చిట్కాలను ట్రై చేస్తే కొంతమేర ఉపశమనం కలుగుతుంది. చాలా మంది భరించలేని తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది? తలనొప్పికి గల కారణాలేంటి అనేది పక్కన పెడితే, చాలా మందికి తలనొప్పి విభిన్న రీతిలో వస్తుంది. కొంతమందికి తలలో పొడిచినట్లుగా, కొంతమందికి తల కళ్ళు తిరుగుతున్నట్లుగా రకరకాలుగా తలనొప్పి బాధపడుతుంది. విపరీతమైన తలనొప్పి వల్ల విపరీతమైన చిరాకు, కోపం, అసహనం కలుగుతాయి. ఒక్కోసారి తలనొప్పి విపరీతంగా ఉంటే కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. విపరీతమైన తలనొప్పి ఉన్న సమయంలో ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు, శబ్దాలు వినబుద్ధి కాదు. కొంతమందికి తల తిప్పినట్లుగా ఉంటుంది. ఇలా రకరకాలుగా తలనొప్పి మనుషులను బాధ పెడుతుంది. అయితే తలనొప్పికి కొన్ని కారణాలు ఉన్నాయని వైద్యులు చెప్తుంటారు. విపరీతంగా పని ఒత్తిడి పెరిగితే తలనొప్పి వస్తుంది. ఏదైనా సమస్య గురించి పదే పదే ఆలోచించినా తలనొప్పి అనిపిస్తుంది. జన్యుపరమైన కారణాలతో కొందరిలో తలనొప్పి వస్తుంది. తలలోని రక్తనాళాలు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రోజు 8 గంటల పాటు పోకపోవడం కూడా తలనొప్పికి కారణం అవుతుంది. ఇక ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించడం వల్ల కూడా తలనొప్పి పెరుగుతూ ఉంటుంది. ఇక తలనొప్పి పదే పదే వేధిస్తుంటే పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ వేసుకోవడం అంత మంచిది కాదు. అయితే తలనొప్పి నుంచి బయటపడడానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. తలనొప్పి నుంచి బయటపడడానికి అన్నిటికంటే ముందు కాస్త రెస్ట్ ఇవ్వాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ప్రశాంతంగా పడుకుంటే విపరీతమైన తలనొప్పి నుంచి కొంతమేర ఉపశమనం కలుగుతుంది. ఇక విపరీతంగా తలనొప్పి ఉన్నవారు తలనొప్పి తగ్గాలంటే క్యారెట్, కీరా జ్యూస్లను తీసుకోవడం ఎంతగానో మంచిది. తలనొప్పి ఎక్కువగా ఉంటే నిమ్మకాయ రసం తోటి కొంతమేర ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఇక అంతేకాదు కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ అయితే కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. అందుకే మన శరీరానికి కావలసినంత నీటిని తప్పనిసరిగా తాగాలి. నిత్యం 4 నుంచి 5 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఇక తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అరటిపండు, పైనాపిల్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. మంచి జీవన విధానంతో చక్కని ఆహారపు అలవాట్లతోటి తలనొప్పిని చెక్ పెట్టొచ్చు. రాత్రులు ఫోన్లలో తలపెట్టి నిద్రపోకుండా ఉంటే కూడా తలనొప్పి బాధిస్తూ ఉంటుంది. అందుకే సాధ్యమైనంత తక్కువగా మొబైల్స్ ఉపయోగించాలి. తలనొప్పిగా ఉందని విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదు. సహజ సిద్ధంగా తలనొప్పిని తగ్గించుకునే మార్గాన్ని చూసుకోవాలి. అదే దీర్ఘకాలిక తలనొప్పి బాధ పెడితే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.